అబద్ధపు దానికి, లేని దానికి నువ్వు అలాంటి ఆరోపణలు చేసి కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తే దానికి ఆన్సర్ ఏమని ఇవ్వాలి? అందుకే ఇది బీజేపీ చేసింది. బీజేపీ చేసిన దానికి బీజేపీ మీ కూటమిలో ఉంది, నువ్వేమో ఇక్కడ రద్దు చేస్తా అంటున్నావు. సాక్షాత్తు ప్రధాని మోడీ గారే ఆయన డైరెక్షన్ మేరకే అది నీతి ఆయోగ్ తయారు చేసిన డ్రాఫ్ట్ యాక్టు, మోడల్ యాక్టు. అది కూడా మీరు చూడండి, చూపించదు పెట్టమ్మా. ఏది పెడతావు ఫస్ట్? ఇది 25/11/2019 మీకు అది చూస్తే కొంచెం పెద్దది అవుతుందా? అంతేనా? ఒక కమిటీ ఫామ్ చేస్తుంది నీతి ఆయోగ్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దాంట్లో ఏముంటుంది? ఇన్ పర్సన్స్ ఆఫ్ ది డెసిషన్ హెల్డ్ ఇన్ ఎ మీటింగ్ ఆఫ్ ది క్యాబినెట్ సెక్రటరీ డేటెడ్ 10/10/2019 at the cabinet secretariat, the CEO Niti Aayog in a meeting on 16/10/2019 constituted a committee to draft the model act and the rules on conclusive land titling with the following composition. అని కమిటీ మెంబర్లు ఈయన వికే అగర్వాల్ అని ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆయన చైర్మన్గా పెడుతూ ఒక కమిటీని వేస్తాడు. ఇది ఎప్పుడు 25/11/2019 అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి ఆయోగ్కు 26/11 ఈ వికే అగర్వాల్ ఆయన చైర్మన్, ఆయన రాస్తాడు. ఆయన ఈ మాదిరి అన్నీ వీఆర్ పర్సూయింగ్ ఇట్ అంటూ ఆల్సో ఎంక్లోజ్డ్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ ది లా డ్రాఫ్టెడ్ బై ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఫర్ ది సేమ్ పర్పస్ విచ్ ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ అంటూ పాయింట్స్ అవి చెప్తూ ఆయన ఒకటి పంపిస్తాడు. అంటే మహారాష్ట్రలో ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ తయారు చేసినారు, దాన్ని తీసుకొని ఇది బాగుండేది. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఇది వచ్చి ఇంకోటి ఏదన్నా ఇది ఎప్పుడు 20/12/2019 ఇది క్యాబినెట్ సెక్రటరీకి, ఇది క్యాబినెట్ సెక్రటరీ ఇది ఇంకో ఇది క్యాబినెట్ సెక్రటరీ ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు, రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీకి, అమితాబ్ కాంత్ సిఇఓ నీతి ఆయోగ్, ఈయన రాస్తాడు. ఇది 20/12/2019 దీంట్లో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మీ డైరెక్షన్ మేరకే ఆన్ యువర్ డైరెక్షన్ డేటెడ్ 10/10/2019 నీతి ఆయోగ్ అది చేస్తున్నాము అంటూ ఇంట్రడక్షన్లోనే ఇన్ ఇండియా ల్యాండ్ కంటిన్యూస్ టు బీ ఆఫ్ ఎనార్మస్ ఎకనామిక్, సోషల్ అండ్ సింబాలిక్ రెలవెన్స్ అండ్ హెన్స్ యాక్సెస్ టు ది ల్యాండ్ and its documented ownership is the core of livelihood for the majority of the poor. ఒక ప్రిజంప్టివ్ దీనిగా ఉన్న ఇప్పుడున్న టైటిలింగ్ అనేది కంక్లూజివ్గా చేయాలి. ఎందుకంటే అది సరిగా లేనందువల్ల అన్ని గందరగోళాలు జరుగుతాయి. యాక్చువల్లీ సొల్యూషన్గా వాళ్ళు భావించినారు. ఎందుకు 66% ఆఫ్ ది సివిల్ కేసెస్ అన్నీ కూడా సబార్డినేట్ కోర్ట్స్లో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఇదవుతున్నాయి. ఎప్పటికీ మనం దీని నుంచి బయటపడాలంటే ఒక కంక్లూజివ్ ఇది కావాలంటే కాంప్రహెన్సివ్ ఒకటి తీసుకొని రావాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మన కంట్రీ ఇలాంటి ఇష్యూస్లో 163rd పొజిషన్లో ఉంది వరల్డ్ బ్యాంక్ దీని ప్రకారం. అంటే వీటి సొల్యూషన్ ల్యాండ్కి సంబంధించినంత వరకు 163rd పొజిషన్లో ఉంది వరల్డ్లో అని వరల్డ్ బ్యాంక్ చెప్తున్నాయి. సో వీటన్నిటికీ ఒక కంక్లూజివ్ ఇది తీసుకొని రావడం కోసం మీ డైరెక్షన్ మేరకు, అంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్, క్యాబినెట్ సెక్రటరీ దీనికి చైర్మన్, నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ సెక్రటరీ రిపోర్ట్స్ టు ప్రైమ్ మినిస్టర్ అసోసియేట్ అయింది. సో ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్ మేరకు తయారైన ఇది. సరే, ఆయన ఎవరు? ఆయన బీజేపీనే కదా, బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉంది. అండ్ ఆయనకు సంబంధించినంత వరకు డైరెక్షన్ మేరకు నీతి ఆయోగ్ తయారు చేసింది.
అది అందరికి వచ్చింది, మనకు వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి దీనికి దీనికి సంబంధించినంత వరకు ఇవన్నీ ఆ దాంట్లో ఉన్నవే. మీకు కూడా యాక్ట్ ఇది పంపిస్తాం, అందరూ మీడియా వాళ్ళు మీ అంతటి మీరు ఇండిపెండెంట్గా చూడండి. సెక్షన్ 38 సేస్ బార్ ఆఫ్ జూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్, అది వాళ్ళు పెట్టిందే. నో సివిల్ కోర్ట్ షెల్ హ్యావ్ జూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎనీ మ్యాటర్ పర్టైనింగ్ టు దిస్, దీనికి సంబంధించి అని చెప్తూ ఈ ట్రిబ్యునల్, అపిలేట్ ట్రిబ్యునల్ ఇవన్నీ ఉంటాయి, వాటి తర్వాత పోతే హైకోర్టుకు పోవాలనే దీంట్లో ఉంది. అలాగే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్, డీటెయిల్స్ ఆఫ్ అన్నీ కూడా దాంట్లో ఎక్కాలి. డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్స్ డ్యూ టు సక్సెషన్, అది కూడా వాళ్ళ ఆధార్ చట్టంలోనే ఉంది, దాంట్లో ఆ డ్రాఫ్ట్లోనే ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, అది దాంట్లో ప్రతిదానికి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎనీ యాక్ట్ ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో సేల్ కానీ, గిఫ్ట్ కానీ, పార్టిషన్ కానీ, ఫ్యామిలీ సెటిల్మెంట్ కానీ, ఇవన్నీ కూడా కిందికి ఇంకా ఇవన్నీ కూడా దీని నుంచే ఈ ఆపరేట్ చేయడానికి ఈ ఈ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఈరోజు ఆరోపణ చేస్తున్నారో, ఏది ఎవరికి ఇవ్వడానికి లేదు, నీ భూమి నీది కాదు, నీ కూతురికి ఇవ్వలేవు, కొడుకుకి ఇవ్వలేవు, నువ్వు అమ్మలేవు, ఇదే అంటున్నారు. ఏదంటే అది ఇప్పుడు కుదరదు. 22A ఉంటే చేయడానికి లేదు, డిస్ప్యూట్ ఉంటే చేయలేవు, ఎక్కడన్నా మార్టిగేజ్ చేస్తే దాంట్లో రిజిస్టర్ ఆఫీస్లో ఎక్కితే చేయలేవు.